ఇంకో ప్రశ్న మేడం, సాధారణంగా మనకి ఈ గత 10 సంవత్సరాల్లో మనకి ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవేపై ఎక్కువ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ జరిగింది. ఇంకో ప్రశ్న ఏంటంటే, సాధారణంగా రాజకీయ నాయకులు భూములు ఎక్కడుంటే అటు సైడే ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ జరుగుతాయి, ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా ఎక్కువ అటు సైడ్ ఎక్కువ పుంజుకుంటుంది అన్నారు. సో అది నిజమేనా, ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇలాంటి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేంజెస్ జరిగి ఇటు పక్క రేట్లు తగ్గే అవకాశం ఏమైనా ఉందంటే? అంటే మీరు మాట్లాడే ప్రశ్న సెంట్రిక్గా తీసుకుంటే ఈ ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఒక పక్క వెస్ట్ వైపే ఉన్నాయి కదా మేడం, అటు సైడే కదా 5 ఏళ్ల నుంచి మార్కెట్ జరిగింది. ఉన్నాయని చెప్పట్లేదు, అలా జరిగింది. వెస్ట్ వైపే ఎక్కువగా మార్కెట్ ఉంటుంది అనేది జనాలు ఆల్రెడీ అది స్టేట్మెంట్గా డిక్లేర్ చేస్తున్నారు. బట్ వేరాస్ కమింగ్ టు దట్ పాయింట్, రాజకీయవేత్తలు ఉన్న చోటే భూముల రేట్లు పెరుగుతాయి అనేది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రైవేట్ ల్యాండ్ని వాళ్ళు అక్కడ ఓన్ చేసుకుంటే అది వాళ్ళ సెకండరీ హోమ్ అవ్వచ్చు కదా, అంతేగాని వాళ్ళకి సపోర్ట్ చేసే కంపెనీని అయితే వాళ్ళు తీసుకురారు అక్కడికి. ఒక ఐటీ కంపెనీ నా హౌస్ ఇక్కడ ఉంది, నా ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది, మీరు వచ్చి మీ ఐటీ ఇండస్ట్రీ పెట్టండి, మీరు వచ్చి మీ ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ పెట్టండి అంటే ఏ కంపెనీ వస్తుంది మీరు చెప్పండి? రాదు కదా, 100% రాదు. సో వాళ్ళ సైడు ఉన్న ఏరియాల్లోనే రేట్లు పెరుగుతాయనేది పూర్తిగా అవాస్తవం. అంటే రేషనల్గా డెవలప్మెంట్స్ ఎలా జరిగాయి అనే దాన్ని మనం మాట్లాడుకోవాలి, కానీ సెంట్రిక్గా ఒకవైపుకే వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి అటువైపే డెవలప్మెంట్స్, అటువైపే రేట్లు పెరిగాయి అనేది అవాస్తవం. అండ్ అలా మాట్లాడుకుంటే 15 ఏళ్ల క్రితము హైదరాబాదు హైటెక్ సిటీ డెవలప్మెంట్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఓన్ ల్యాండ్ అది కాదు కదా, మరి ఎందుకు పెరిగింది? బీడిఎల్ టౌన్షిప్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ సిటీ సెంటర్ తీసుకుంటే మనము అన్ని ఏరియాస్ అన్ని రకాలుగా డెవలప్ చేశారు కదా ప్రీవియస్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ఏరియాస్ని ఈక్వల్గా డెవలప్ చేశారు కదా. సో ఇప్పుడు అలా మాట్లాడుకున్నప్పుడు ఈ గవర్నమెంట్కి ఇటుపక్క ల్యాండ్స్ ఉండొచ్చేమో, ఇటు సైడ్ డెవలప్మెంట్స్ ఉండొచ్చు అనేది అవాస్తవం. చర్చలు నడుస్తూ ఉంటాయి బేసిక్గా 100%. ఇప్పుడు అందరూ ఒకలాంటి పానిక్ మోడ్లో ఉన్నారు. వెస్ట్ అంతా పడిపోతుంది, వెస్ట్లోనే ఫోకస్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ అంతా, వెస్టే అని చెప్పారు. ఇప్పుడు ఎలా వీళ్ళు వచ్చారు, ఏ మార్కెట్ పెరుగుతుంది అనే ఒక పానిక్ మోడ్ అయితే ఉంది. సో ఇదే టైంలో చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఏంటో తెలిసిపోయింది, గవర్నమెంట్ పూర్తిగా ఒక 6 నెలల దాకా మొత్తం ఇదంతా సెట్ అయిన దాకా కొంత 6 నెలల దాకా వెయిట్ చేసి చూద్దాం ఆలోచనతో కూడా చాలా మంది ఉన్నారు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ అలా వెయిట్ చేయడం కరెక్ట్ అంటారా, లేదా ఇదే రైట్ టైం అని చెప్పి ఇప్పుడు మార్కెట్ స్టేబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడే తీసుకుంటే ఇవాళ కాబట్టి అసలు రేట్లు అయితే తగ్గవు? మనం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టామంటే 1 లక్ష రూపాయలకే తగ్గదు, పెరగాలి, లేదంటే మా 1 లక్ష రూపాయలు అలానే ఉండాలి. కానీ ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఆగుదాము అనుకునే వాళ్ళు అది టోటల్గా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, అది వాళ్ళ సెంటిమెంట్ ఇండెక్స్, టోటల్గా వాళ్ళ సెంటిమెంట్ ఇండెక్స్ ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి, ఇది ఒక బయ్యర్ మార్కెట్ అని చెప్పొచ్చు. దేర్ మైట్ బి చేంజెస్ ఇన్ హై రేజెస్లో లిటిల్ చేంజెస్ రావచ్చేమో, కానీ ల్యాండ్లో మాత్రం ఎలాంటి చేంజెస్ రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎవరు లేఅవుట్స్ వేయలేదు, ఇప్పుడు కొత్తగా ఎవరు అపార్ట్మెంట్స్ కట్టట్లేదు, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్సే ఇవన్నీ, సో ఉన్న ప్రైజెసే ఇవన్నీ. సో ఇట్ డజంట్ ఇంపాక్ట్ ఇన్ ద ప్రైస్ డిప్రిసియేషన్. ఉన్న ప్రాజెక్ట్స్ అయితే ఇలా కంటిన్యూ కొత్తగా అంటే ఏంటంటే కొత్తగా పర్మిషన్స్, కొత్తగా అప్రూవల్స్ పెట్టే వాళ్ళకి దట్ మైట్ బి లిటిల్ ఛాలెంజింగ్గా ఉండొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈజ్ అంటే 3 రోజుల్లో ఏ థింగ్స్ మారిపోలేదు కదండి. అంటే ఇప్పటి వరకు కూడా ఇండెక్స్ తీసుకుంటే పలానా చోట 15,000 ఉన్నది 8,000కి ఇస్తామని ఎవరు ఫోన్ అయితే చేయలేదు కదా మీకు. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, ఎవ్రీ లేఅవుట్ ఈజ్ ఫ్రీజ్ అయిపోయింది, ఎవ్రీ రేరా ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండెక్స్. ఎందుకంటే వాళ్ళు కొన్న రా ప్రోడక్ట్ వచ్చిన ప్రైజ్ని బట్టే కదా వాళ్ళు అమ్ముతున్నారు. సో 100% ప్రైజ్ విషయంలో ఎలాంటి అప్రిసియేషన్ అంటే ఇప్పటికిప్పుడు పెంచడం ఉండదు, ఇప్పటికిప్పుడు తగ్గిపోవడం ఉండదు, మార్కెట్ అలాగే వెళ్తూ ఉంటుంది. కొనేవాళ్ళు 100% కొనండి.